హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ గీతా భగత్. బెంగాల్ టైగర్ ఎక్కడ విన్నా ఇదే మాట అండి, ఏ థియేటర్లో చూసినా ఇదే సినిమా అండి. బాబోయ్, ఇంత మంచి కలెక్షన్స్, ఇంత సక్సెస్ఫుల్ సినిమా. మరి ఈ సినిమాలో నటించింది మామూలు పర్సనా చెప్పండి? ఒక హ్యాండ్సమ్ పవర్ఫుల్ హీరో రవితేజ గారు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ రాశి ఖన్నా అలాగే తమన్నా. మరి ఇంత సక్సెస్ఫుల్ సినిమాని డైరెక్ట్ చేసిన సంపత్ నంది గారు, బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా ఈ బెంగాల్ టైగర్ గురించి బోలెడన్ని ముచ్చట్లు చెప్పడానికి మనతో ఉన్నారు. ఆలస్యం ఎందుకు, వీళ్ళతో మాట్లాడిద్దాం రండి. హలో అండి, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు హ్యాండ్సమ్ గా ఉన్న నా లుక్స్ కూడా అటే వెళ్ళిపోతున్నాయి ఆ బ్యూటీ వైపు. ఎక్కడ ఉన్నా అక్కడే వెళ్తాయి కదా, అమ్మాయిలకు కూడా అటే వెళ్ళిపోతుంది అనమాట. సో తమన్నా, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బెంగాల్ టైగర్? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సంపత్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఆయన చాలా ఈ సినిమా మీద అంటే ప్రేమ ఒక్కటే ఉంటుంది, బట్ వన్ ఇస్ లైక్ అన్ అబ్సెషన్. ఆయన నిజంగా ఈ సినిమా కోసం హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. అండ్ ఆయనకి మంచి పేరు వచ్చింది, రవి గారికి హిట్, నాకు హిట్, రాశికి, రాధామోహన్ గారికి. సో ఇట్స్ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఇట్స్ ఆల్సో ఒక రిలీవ్డ్ అనే ఫీలింగ్ ఉంది, యూనో, బికాస్ ఆఫ్టర్ ఇంత పెట్టిన తర్వాత ఒక సినిమా మీద లైక్ ఇప్పుడు ఏమవుతుందని తెలియాలి. సో రిలీజ్ తర్వాత ఒక గుడ్, ఆల్ ఇస్ గుడ్ అని తెలిసింది. ఓకే, సో మీకే అంత ఇది ఉంటే ఆయన ప్రాజెక్ట్, ఆయన బేబీ, సో అది ఇంత సక్సెస్ఫుల్ గా అందరు ఇప్పటికీ కూడా ఎంత థియేటర్స్ లో అంత జనం అండి, ఇళ్లలో లేరు, థియేటర్స్ లోనే ఉన్నారు. సో ఇంట్లో ఉండనివ్వట్లేదు మీరు మమ్మల్ని. బెంగాల్ టైగర్ ఆ టైగర్ లాక్కెళ్తుంది. సో ఆ పవర్ఫుల్ పర్సన్ కి ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వాలని అసలు ఎందుకు వచ్చింది ఆలోచన మీకు? ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే సినిమా చేయాలి కాబట్టి వచ్చింది. ఇది మీకు ఫస్ట్ ఎప్పుడో చెప్పారంట కదా? ఐడియా ఎప్పుడో చెప్పాను, బట్ కంప్లీట్ వర్షన్ చెప్పలేదు నేను. ఒక ఐడియాగా చెప్పాను 5-10 minutes. అప్పుడు ఐడియా చెప్పినప్పుడే చాలా బాగుంది ఇది అన్నారు, దాన్ని డెవలప్ చేసి రచ్చ తర్వాత మళ్ళీ చెప్పడం జరిగింది. ఓకే, సో అంటే ఇది కంప్లీట్ గా రవితేజ గారి గురించి రాసుకున్న సబ్జెక్టా? ఒక రకంగా 100% అదే కరెక్ట్ అండి. ఓకే, ఆయన క్యారెక్టర్ అలాగే డిజైన్ చేస్తేనే ఆయనకు బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాను, బట్ ఇప్పుడు అలాగే జరిగింది. మామూలుగా రవితేజ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఒకసారి వేరే సినిమా గురించి అడిగినప్పుడు ఆయన సబ్జెక్ట్లో మీరు ఏది నచ్చి చూస్ చేసుకుంటారో ఈ సబ్జెక్ట్ని అని అడిగితే ఆయన చెప్పారనమాట, నాకు సబ్జెక్ట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, సో నేను దాన్ని పట్టుకుని నేను ఇది ఆడియన్స్లోకి వెళ్తుంది, డెఫినెట్గా 100% ఇది సక్సెస్ అవుతుంది. కనెక్ట్ అవుతారు, పట్టేసుకుంటారు. ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు చెప్పినప్పుడు? నాకు తెలిసి క్యారెక్టరైజేషన్ బాగా కనెక్ట్ అయ్యారు, స్క్రీన్ ప్లేకి బాగా కనెక్ట్ అయ్యారు. అందరూ మాట్లాడుతున్నట్టుగానే ఆ బిగినింగ్ మడ్ ఎపిసోడ్ ఉంది కదా, దానికి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. అండ్ మీరు అందరూ అనమాట, అబ్బాయిలు అందరూ ఇలా హార్ట్ పట్టుకొని చూస్తున్నారు ఫస్ట్ హాఫ్ అంతా, తమన్నా ఎక్కడ. సో సెకండ్ హాఫ్ లో కనిపించారు. సో మీకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు సెకండ్ హాఫ్ నుంచి ఇలా రివీల్ అవుతారు. ప్రీ ఇంటర్వెల్ లో మీకు తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ తమన్నా స్టోరీ అంతా. టైమ్స్ హావ్ చేంజ్డ్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ ఇలా కాకుండా పాత్రలు చూసుకుంటున్నాం. సో ఒక పాత్రకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది, ఒక సినిమాకి హెల్ప్ అవుతుంది, ఒక సినిమా బాగా ఆడుతుంది దానివల్ల. ఇవన్నీ చూడడం నాకు, నేను ఫస్ట్ హాఫ్ లో లేనని అలా అనుకుంటే నాకు ఇలాంటి హిట్ వచ్చేది కాదు. కరెక్ట్, దట్స్ ట్రూ, యూనో. సో you have to become and because times are changing, we also have to adapt to different ways because it's a commercial film. ఒక కమర్షియల్ ఫిల్మ్ ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, there will be some limitation, you cannot put the same thing in the same space, ఎవరు చూడరు. ఏదైనా మార్చేస్తే ఆడియన్స్ కి ఒక ఎక్సైట్మెంట్, ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది. కరెక్ట్. అండ్ మీరు అడిగారు కదా ఒక సబ్జెక్ట్ లో ఏ పాయింట్ పట్టుకుని సినిమా నచ్చుతుంది. నేను ఇలాంటి చాలా సినిమాలు చూసాను వేర్ సబ్జెక్ట్ చూడండి ఎంత బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగుండదు. సో ఐ ఫీల్ ద డైరెక్టర్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. ఈవెన్ అ సింపుల్ సబ్జెక్ట్ కెన్ బి సెడ్ వెరీ బ్యూటిఫుల్లీ. ఒక చాలా మంచి సబ్జెక్ట్ కూడా అది బాగుండకపోవచ్చు, బికాస్ ఇట్స్ నాట్ డైరెక్టెడ్ ప్రాపర్లీ, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. సో నాకు మాత్రం డెఫినెట్ గా సంపత్ గారి సినిమా చేయటం వల్ల నాకు ఈ సినిమా మీద ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ రవి గారు, బికాస్ రవి గారితో career starting అప్పటి నుంచి నేను పని చేయలేదు, సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. ఓకే, సో డెఫినెట్లీ బోత్ ఆఫ్ దెమ్ వర్ హ్యూజ్ పాయింట్స్ ఫర్ మీ టు వాంట్ టు డూ ద ఫిల్మ్. పైగా మీకు చాలా ఈజీ కూడా అయి ఉంటుంది, బికాస్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఆయనతో రచ్చలో. Yeah, we have an amazing, I think we have an amazing comfort level which definitely helps. బట్ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఇంటర్వెల్ ఆ ట్విస్ట్ కానివ్వండి,
అసలు ఒక యాక్షన్ సీక్వెన్స్ లేకుండా, ఒక రక్త చుక్క లేకుండా, అసలు ఏమీ జరగకుండా, ఒక అరుపులు షౌటింగ్స్ ఏం లేకుండా తమన్నా ఎంట్రీ అంత బాగా వర్కౌట్ అయిందంటే తన ఇమేజే హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. దట్స్ ట్రూ. స్క్రిప్ట్ ప్రకారం కూడా అక్కడ మనం కొత్త అమ్మాయినో లేదంటే 1-2 సినిమాలు చేసిన హీరోయిన్ వేస్తుంటే అంత ఉండదు, అంతసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నాతో చాలా మంది క్రిటిక్స్ కూడా అన్నారు, ఎప్పుడు వస్తుంది తమన్నా, ఎప్పుడు వస్తుంది అంటే అలా ఎంట్రీ అయ్యేసరికి చాలా మందికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎస్, లక్కీ డీప్ లో ప్రైజ్ వస్తే ఎలా అనిపిస్తుందో ఫైనల్ గా వెయిట్ చేసి ఆ వెయిటింగ్ కి తగ్గ ఫలితం సూపర్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా తమన్నా చాలా మంచి డాన్సర్, ఇది టాలీవుడ్ అందరికీ తెలుసు. అది రచ్చాలో మాకు ఆ సాంగ్ ఇప్పటికీ అనమాట ఎవర్ గ్రీన్, అది వానా సాంగ్. దాంట్లో తమన్నా చూస్తుంటే సీరియస్లీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎవరైనా అండి, ఎవరు చూడరు చెప్పండి. ఎన్ని రియాలిటీ షోస్ లో ఆ సాంగ్ మీద డాన్స్ చేస్తుంటాం, బట్ ఎవ్రీ టైం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను అనమాట తమన్నా ఇంత బాగా చేశారు అని చెప్పి. సో ఇందులో కూడా ఒక రొమాంటిక్ సాంగ్ చాలా బాగా, ఆ డ్రాప్ అది అబ్బాయి చెప్తే ఇంకా బాగుంటుంది నాకంటే కూడా. చాలా బాగా అన్నమాట, చాలా బాగా తను చూపించారు. దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. జనరల్ గా లాస్ట్ 3 years గా నా ఫోను మామూలుగా రోజు ఏదో నెంబర్ ఆఫ్ కాల్స్ చాలా తక్కువ, బట్ రిలీజ్ అయిన డే నుంచి ఇప్పటి వరకు ఈ 3 years లో ఎన్ని కాల్స్ అయితే రావాలి అన్నకి డబుల్ వచ్చేసింది. అందులో చాలా వరకు కాల్స్ చూపులతో సాంగ్, ఆ వాటర్ డ్రాప్ మీద అలా ఎలా చేశారు అంత పొయిటిక్ గా, అది చాలా బాగుంది అది అని చెప్పేసి అంత మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే దాన్ని క్యారీ చేసిన తమన్నకే ఆ క్రెడిట్ ఇవ్వాలి 100%. ఓకే, దెన్ ఫస్ట్ మీకు సంపత్ గారు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది ఒక డ్రాప్ ఇలా, సో దీంతో ఇలా ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు? వెల్, నాకు ఫుల్ నమ్మకం ఉంది యాక్చువల్లీ సంపత్ గారి మీద. సినిమా సైన్ చేసే ముందు కూడా దట్ వెన్ ఎవర్ ఈ షోస్ ఇస్ యాక్ట్రెసెస్, నేను మాత్రం కాదు రాశిని కూడా, అంటే ఐ థింక్ రాశికి ఈ సినిమా చాలా ప్లస్ అయింది అనుకుంటున్నాను. బికాస్ ఒక అమ్మాయిని ఎలా కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలంటే ఐ థింక్ సంపత్ గారు హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కమర్షియలీ, బీ ఇట్ రచ్చా ఆర్ బీ ఇట్ బెంగాల్ టైగర్. అండ్ నాకు మాత్రమే కాదు, డెఫినెట్ గా రాశికి కూడా చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేశారు. అండ్ ఐ థింక్ నౌ ఇట్స్ గోన్ టు బి అన్ ఎక్స్పెక్టేషన్ అవుట్ ఆఫ్ సంపత్ గారు. ప్రతి సినిమాలో ఆయన హీరోయిన్స్ ని ఇంకా బాగా చూపించాలి, ఎలా కొత్తగా చూపిస్తారని ఎదురు చూస్తారు. ఎస్, కొత్త సబ్జెక్ట్, కొత్తగా దాన్ని చూపించడం, ప్రెజెంటేషన్, దాంట్లో క్యారెక్టర్స్ అందరినీ కూడా కొత్తగా, అప్పటి వరకు ఉన్న వాళ్ళు వేరు, అండ్ సంపత్ నంది గారు డైరెక్షన్ లో చేసిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటారు. లెవెల్ ఉంటుందండి తమన్నాతో ఎవరు వర్క్ చేసినా, ఎనీ డైరెక్టర్. నేను ఆ సీన్ అనుకున్న తర్వాత ఫస్ట్ షెడ్యూల్ చేయలేదు, నేను చెప్పాను వెన్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ నేను అది అలా ప్లాన్ చేస్తానంటే, నా కంఫర్ట్ కాదు మీరు ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేయండి అని చెప్పి అంత నా మీద భరోసా పెట్టుకుంది. ఇప్పుడు ఆ విషయంలో ఇప్పుడు మనం ఏదైతే సినిమాలో చూసామో అంత బాగా రావడానికి ఆర్టిస్ట్ ఎప్పుడైనా మనల్ని నమ్మితే అండి, మనకు ఒక కమర్షియల్ సినిమా చేసేప్పుడు, ఇలాంటి ఒక క్యాన్వాస్ లో పెద్ద సినిమా చేసేప్పుడు మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లేయర్ తెలిసి ఉండాలి డైరెక్టర్ కి, అది నాకు తెలుసని తను నమ్మడం నిజంగా అది నేను అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. డెఫినెట్ గా. సో అలా మొత్తానికి ఆ సినిమా స్టార్ట్ అయింది, దాంట్లో క్యారెక్టరైజేషన్స్, సో ఒక్కొక్కళ్ళు రవితేజ గారు, తమన్నా గారు అందరూ ఫిట్ అయిపోయారు. రాశి గారిని ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ యాప్ట్ అని ఎప్పుడు అనుకున్నారు? అంటే నేను యాక్చువల్ గా ఈ సినిమా కమిట్ అయ్యేప్పుడు తన ఫస్ట్ సినిమా హిట్ అయింది కదా, ఆ తర్వాత అమ్మాయిని అనుకోవడం జరిగింది కానీ సినిమా చూడలేదు అప్పటికి. తర్వాత నాకేంటంటే ఒక కొత్తగా వచ్చిన అమ్మాయి కావాలి. ఇప్పుడు ఎలాగైతే ముందు చెప్పాను ఇంటర్వ్యూలో వచ్చే ఆ మీరా క్యారెక్టర్కి నాకు తమన్నా కావాలి, ఎందుకంటే తన ఇమేజ్ కావాలి, తను క్యారీ చేసే విధానం సెకండ్ హాఫ్ లో ఇమీడియట్ గా హీరోకి దగ్గర అవ్వాలి కదా. అలాంటి టైంలో మనం క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి అతను ప్రపోజ్ చేసేలా చేయాలంటే మనకు టైం పడుతుంది స్క్రీన్ మీద. కాబట్టి ఇది ఫిక్స్ అయిపోయాను నేను. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరంటే ఫ్రెష్ గా ఉండే అమ్మాయి కావాలి. సో అందుకని తమన్నాను రాశి అప్రోచ్ అవ్వడం, తను కూడా క్యారెక్టర్ విని ఇమీడియట్ గా నేను చేస్తాను సార్ అని చేశాను. యు నో వాట్ ఐ లైక్ అబౌట్ రాశిస్ క్యారెక్టర్ ఇస్, మామూలుగా ఒక సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఇండియన్ గా పెట్టుకుంటారు, ఒక క్యారెక్టర్ చాలా బాగా వెస్టర్న్ గా పెట్టుకుంటారు. ఐ డోంట్ నో వై, బట్ ఐ థింక్ దే వాంట్ అ బ్యాలెన్స్ కోసం. బట్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ సంపత్ కెప్ట్ బోత్ ఆఫ్ us వెరీ స్ట్రాంగ్. ఒక అమ్మాయి చాలా సటిల్ గా, ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా చేయకుండా he kept both of us at par, which actually shows women in a better light. You know, and I like that projection. I thought she came across as a strong, traditional yet strong kind of personality, not somebody who's very meek, లేకపోతే you know అలాంటి కాకుండా స్ట్రాంగ్ గా అనిపించింది, which I really liked.
సీరియస్లీ నిజంగానే చాలా సినిమాల్లో చూస్తే అలానే అనిపిస్తుంది. ఒక అమ్మాయి గుడిలోంచి వస్తుంటే ఇంకొక అమ్మాయి పబ్ లోంచి వస్తుంటే I అంతే. don't know what that logic is. సో మీ సినిమాలో అలా జరగదు. సో ఎందుకని అలా ఆలోచించడం? అంటే నేను అలా ఆలోచించి ఇప్పుడు కావాలని ట్రెడిషనల్ గా కావాలని మోడర్న్ గా అలా పెట్టాలని నాకు అనిపించలేదు. అమ్మాయి కెనడాలో చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి మోడర్న్ గా ఉండడం తెలుసు, సంప్రదాయాల్ని పాటించడం కూడా తెలుసు, అదే పెట్టాలనుకున్నాను. Okay. తన మీరా క్యారెక్టర్ ఏంటంటే తను ఫస్ట్ నుంచి కూడా బయట ఫ్యాషన్ డిజైనింగ్ ఏదో చేసిన అమ్మాయి, సో కాబట్టి అమ్మాయి మోడర్న్ గానే ఉంటుంది. అలా అంటే మీరా మోడర్న్ గా ఉందండి నా శ్రద్ధను తీసుకెళ్లి ట్రెడిషనల్ గా చేయాలని నాకు అనిపించలేదు యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ మీరు కెరియర్ స్టార్ట్ చేసింది రైటర్ గా కదా, కరెక్ట్? టాస్ టాస్క్ కదండి, అంతకుముందు భద్రాచలం, ఆయుధం లాంటి సినిమా అవన్నీ చేశారు. అండ్ టాస్క్ కి మంచి పేరు వచ్చింది మీకు అక్కడ నుంచి, డైలాగ్ రైటర్ గా. అండ్ ఇందులో కూడా డైలాగ్స్ అదిరిపోయాయండి. రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాసినట్టున్నారు. నాకు తెలిసి పెన్ రవితేజ అనగానే అలా వెళ్ళిపోతుందంటుంది కదా. ఆయన మైండ్ లో వస్తే ఆటోమేటిక్ గా ఆ డైలాగ్ కూడా అలా పంచులు వచ్చేస్తా ఉంటాయి. ఓకే, సో రవితేజ గారిని ఏంటంటే ఇప్పటికీ ఆయన బోలెడు సినిమాలు చేసేసారు, ఎన్నో క్యారెక్టర్స్ లో ఆయన చూసేసాం. ఎప్పుడు అనిపిస్తుంది రవితేజ గారు కొత్త సినిమా వచ్చినప్పుడు ఇంకేం కొత్తగా ఉంటుంది, ఆయన ఇంకేం చేస్తారు? బెంగాల్ టైగర్ చూసారు దగ్గర నుంచి, ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, ఈవెన్ ఆయన టీషర్ట్స్ అలా చూపిస్తారు అంతే. ఆయన బూస్ట్, ఆయన ఒక రెడ్ బుల్, ఆయన ఒక ఎనర్జీ ప్యాక్ ఆయన. ఓకే, సో ఆ ఎనర్జీని కరెక్ట్ గా మీరు ఏమంటారు, ఎక్కడెక్కడ మనకి కావాలి ఏంటి ఆడియన్స్ కి? ఇంకా చాలా ఉంది ఆయన దగ్గర, కొంత యూజ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో ఎంతో పొటెన్షియాలిటీ ఉంది, దాన్ని కరెక్ట్ గా ఇంకా యూజ్ చేసుకుంటే ఆయన అసలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వగలరు. ఆయన ఎనర్జీతో చాలా సందర్భాల్లో చాలా మంది హీరోలకు ఏంటంటే ప్రాపర్ స్టోరీ ఉండాలి, కానీ రవితేజ గారికి 100% స్టోరీ కూడా 50 మార్క్స్ పడేంత స్టోరీ ఉన్నా తన షోల్డర్స్ పైన మోసుకెళ్ళగలరు. అంత ఎనర్జీ, అంత అది ఉంది ఆయనలో. మీరు చెప్పండి, ఆయనతో యాక్టింగ్ చేయడం ఎలా అనిపించింది మీకు? ఆయన సినిమాలు స్టార్టింగ్ అప్పటి నుంచి చూసాను. అండ్ ఐ ఆల్వేస్ వండర్డ్, is it only these very heavy duty energetic characters దాన్నే మాత్రమే ఆయన చేయగలరా, లేకపోతే there's more to him? And when I worked with him on Bengal Tiger, నాకు అనిపించింది that that's not what he is all about. There is so much more depth. అంటే ఒక ఎమోషనల్ సీన్ పెట్టినప్పుడు ఆయనకున్న కన్విక్షన్ అనేది, లేకపోతే డెప్త్ అనేది చాలా ఉంది. సో ఐ ఫీల్ లైక్ హీ ఈస్ డెఫినెట్లీ అన్ ఆల్రౌండర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్లీ సంపత్ గారు కెప్ట్ రొమాంటిక్ సాంగ్, లేకపోతే మామూలుగా ఆయన అలాంటి మాస్ సినిమాల్లో ఒక అంత స్లో రొమాంటిక్ సాంగ్ అసలు ఉండదు. యూనో ఎక్కడో డాన్స్ చేస్తూ ఉంటాం, బట్ దే విల్ నెవర్ బి అ స్లో సాంగ్. బట్ హీ కెన్ క్యారీ ఆఫ్ రొమాన్స్ టు ఫన్, టు ఎక్స్ట్రీమ్లీ ఇన్ డెప్త్ ఎమోషన్, టు ఎనీథింగ్. సో ఐ థింక్ ఆయన ప్లస్ పాయింట్ అనేది ఎనర్జెటిక్ ఉండడం మాత్రమే కాదు, బట్ అ లాట్ మోర్ మెనీ అదర్ థింగ్స్. సో ఐఎమ్ షూర్ దట్ ఫ్యూచర్లో కూడా ఆయన ఇంకా యూనో మాకు చూపిస్తారు వాట్ ఎల్స్ హీ కెన్ డూ అనేది ఇంకా మాకు తెలుస్తుంది. సో ఇందాక సంపత్ గారు చెప్పినట్టు కంప్లీట్ గా ఫుల్ ప్యాకేజ్ అనమాట ఆయన. సో ఆయనలో లేనిది లేదు. సో సీరియస్లీ ఒక డైరెక్టర్కి ఏంటంటే ఒక యాక్టర్ తన సబ్జెక్ట్ని కంప్లీట్ చేసినప్పుడు అండ్ ఆ డైలాగ్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఆయన మాడ్యులేషన్ అండి, డైలాగ్ మాడ్యులేషన్ సూపర్బ్ అసలు. ఆయన టైమింగ్ అయితే అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో చాలా మంది అన్నారు నాతో చల్లగా ఉంటాను, సీరియస్లీ నేనేం చెప్పలేదు ఆయనకి, డైలాగ్ చెప్పాను అంతే. అది మిగతాది ఆయనే చేశారు, ఆ వేరియేషన్ ఒక్కొక్క డైలాగ్ కి. అలాంటివన్నీ ఆయనకు అసలు కేక్ వాకండి అలా చేసేస్తారు. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సినిమా చేస్తారు అంటూ ఉంటారు. ఒకళ్ళు మాస్ సినిమా బాగా చేస్తే ఇంకొకరు క్లాస్ సినిమా బాగా చేస్తూ ఉంటారు, కొంతమంది సెంటీ సినిమాస్ బాగా చేస్తూ ఉంటారు. బట్ సంపత్ నంది గారు ఏ ఎమోషన్ ని బాగా క్యారీ చేస్తారు, అంటే బాగా హ్యాండిల్ చేస్తారు, బాగా చూపిస్తారు? ఆయన ఏం మీద దృష్టి పెడితే దాన్ని బాగా నేను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగాను, బట్ సీరియస్లీ వెరీ రేప్ ఆయన హారర్ ఫ్లిక్ తీసుకుంటే కూడా దాన్ని కూడా హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ ఆయన అలా అక్కడికి వెళ్ళాల్సింది. సో సినిమా అంతా మీరు చేసేసారు. మేము చూసినప్పుడు అయితే చాలా చోట్ల కనెక్ట్ అయ్యాం అనమాట. అంటే లైక్ సూపర్ వావ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి ఇందులో. అండ్ మీరు చూసినప్పుడు, మీరు చేసేసారు, మీకు తెలుసు సబ్జెక్ట్ మొత్తం ఏంటి ఏం జరుగుతుంది అని, బట్ మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఎక్కడ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇంటర్వెల్ is not because I am getting introduced in that. I'm trying to be passionate about it, but definitely గా అంటే ఒక ఆడియన్స్ గా it's not a point where they will expect me to come. ఓకే, మేబీ ఇంటర్వెల్ తర్వాత వస్తుందని అనుకోవచ్చు, కానీ ఆ పాయింట్ లో వస్తున్నా అనేది అనుకోరు. బికాస్ దట్ దేర్ లవ్ ఇస్ సో కన్విన్సింగ్ కి అప్పుడు అసలు డెఫినెట్ గా వాళ్ళకి పెళ్లి అయిపోతుందని నమ్మకంకి వచ్చేస్తారు.
సో ఆ పాయింట్ లో ఆ మాట తిరగడం అనేది దట్ ఐ థింక్ ఫర్ మీ ఇస్ అ హై పాయింట్. సీరియస్లీ అది అడగాల్సిందే నిజంగా. అయితే ఇంజువల్ ఎవరు అనుకోమన్నమాట, ఇంకా అయిపోయింది నిశ్చితార్థం అయిపోయింది, ఇంకా ఇక్కడతో అయిపోయింది అనమాట. వాళ్ళు ఏంటి అసలు ఏం జరుగుతుంది, రాశికి ఇచ్చి చేసేస్తున్నారు. జనరల్ గా తమన్నా పెద్ద హీరోయిన్ కదా, ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందేమో అలాంటి అలానే అనుకుంటాం. కానీ ఏం జరిగిందంటే ఒక 5 minutes లైక్ రాశికి ఇచ్చేసేస్తున్నారు, తమన్నా ఏం చేశారు, ఏమైంది అని అనిపించింది అనమాట. సో వెంటనే నేను నిన్ను కాదు ప్రేమించేది అక్కడ అని చెప్పేశారు. ఏంటండి ఇది, ఎందుకు అలా టెన్షన్ పెట్టారు మమ్మల్ని? చూసారా మీరు ఇన్ని క్వశ్చన్లు అడగాలనే అమ్మ యాంకర్ కి క్వశ్చన్స్ ఎక్కువ అనమాట. ఓకే, సో చెప్పండి ఆ పాయింట్ అక్కడే అని ఎందుకు అనుకున్నారు? అంటే రివీల్ చేసేస్తున్నారు మీరు అక్కడ. అంటే ఇప్పుడు అది ఇంటర్వెల్ పాయింట్ చేయాలని అలా అనుకుని చేసింది కదండి. ఇప్పుడు జనరల్ గా మన సినిమా స్టోరీ రాసేప్పుడు కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. తన జర్నీలో ఫస్ట్ ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు, తర్వాత హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, తర్వాత సీఎం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఆ బ్రేక్ పాయింట్ ఇంటర్వెల్ పాయింట్ అయింది తప్ప దాన్ని ప్రాపర్ గా ఇంటర్వెల్ చేయాలని చేయలేదు. ఆ బ్రేక్ పాయింట్ దగ్గర కాసేపు ఆపాము, అది ఇంటర్వెల్ అయింది. ఓకే, పైగా ఇదంతా రివైంజ్ స్టోరీ లాగా, లైక్ వాళ్ళ ఫాదర్ ని ఫాదర్ చంపేస్తే అదంతా జరుగుతుంది. అంత స్టోరీ అంతా రివీల్ చేసేస్తే నేను కళాఖండం కాదు, కమర్షియల్ స్టోరీ, ప్రాపర్ గా ఒక రివెంజ్ స్టోరీనే దాన్ని ఇంత అందంగా చెప్పామనేది. సో మాకు ఎక్కడ కూడా రివెంజ్ స్టోరీ, అబ్బో రివెంజ్, ఇప్పుడు హీరో బయలుదేరారు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్, ఇలా కాకుండా మొత్తం అంతా ఏదో డిఫరెంట్ గా ఎక్కడికో వెళ్తున్నాం, మేము అర్థం అవ్వట్లేదు అనమాట. దానికి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతున్నాం, అంతే. కనెక్ట్ అయిపోయి సర్ప్రైజ్ కొన్ని చోట్ల మనం కూడా ట్రావెల్ అవుతున్నాం అలా. సో సబ్జెక్ట్ తో పాటు మమ్మల్ని కూడా ట్రావెల్ చేశారు, అక్కడ వరకు తీసుకుని వెళ్ళారు. అండ్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి అనమాట, పర్ఫెక్ట్ గా. వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ, ఇరానీ గారు కానీ, రావు రమేష్ గారు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అంటే మీరు స్టోరీ అంతా అనుకున్నాక, ఈ కాస్టింగ్ అంతా అయిపోయాక వాళ్ళని కూడా వీళ్ళైతే ముందు క్యారెక్టరైజేషన్ రాసిన తర్వాతే మిగతా స్టోరీ రాసినప్పుడే రాసాం. ఓకే, రావు రమేష్ గారిది మాత్రం అది స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత చేంజ్ చేయడం జరిగింది. పుత్తూరు స్లాంగ్, ఆ చిత్తూరు స్లాంగ్ అది పెట్టడం. మీరు ఒక సబ్జెక్ట్ రాసేటప్పుడు అసలు మెయిన్ గా లైక్ ఈ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఎలిమెంట్స్ కావాలి అంటూ ఉంటారు, లైక్ కమర్షియల్ సినిమా ఇది ఇలా, లేకపోతే ఇది ఇలా అని అంటూ ఉంటారు కదా. సో మీరు రాసేటప్పుడు ఏది మైండ్ లో వస్తూ ఉంటుంది మీకు జనరల్ గా? నేను రాసేటప్పుడు ఏదైనా ఇన్స్పైర్ అవుతాం, ఏదైనా ఇన్సిడెంట్ కావచ్చు, లేదంటే ఏదైనా బుక్ చదివినప్పుడు అందులో ఒక మంచి కంటెంట్ కావచ్చు, అది ఇన్స్పైర్ అయ్యి దాంతో చేసుకోవడం, లేదంటే పేపర్ లో ఏదైనా చదివినప్పుడు కావచ్చు. ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ చదువు మీరు లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, బాలనగర్ లో ఒక క్లినికల్ ట్రయల్స్ గురించి ఒక న్యూస్ వచ్చింది న్యూస్ పేపర్లో. ఆర్టికల్ చదివినప్పుడు ఇంత ఇన్నోసెంట్ పీపుల్ మీద ఎలా చేస్తున్నారని అనిపించినప్పుడు దీన్ని ఒక ప్రాపర్ కమర్షియల్ గా మనం ఏదైనా చేయొచ్చా అనే ఆలోచన నుంచి పుట్టింది ఈ స్టోరీ. మేబీ నేను ఆ ఇంటర్వ్యూ వాచ్ చేయలేదు. సో కంప్లీట్ గా సినిమా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. మొత్తం 4 days లో 16 crores కలెక్ట్ చేసింది. నైజాం లో 6 crores కలెక్ట్ చేసింది. 4 days లో 4 days లో నైజాం వరకు మాత్రమే 6 crores. సో అంటే ఓపెనింగ్సే ఇలా బిగ్, ఇంత పెద్ద ఓపెనింగ్స్. జనరల్ గా ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఏమన్నారంటే 1 week లో అందరు సేఫ్ అవుతారని, బట్ మొన్న సండే తర్వాత ఏమంటున్నారంటే 6 days లో అందరు సేఫ్ అవుతారని. సో ఆ తర్వాత వచ్చేదంతా మా ప్రొడ్యూసర్ గారికి ప్రాఫిట్. డెఫినెట్ గా హిట్ అవుతుందని అనుకునే తీస్తారు ఎవరైనా కూడా, ఏ డైరెక్టర్ హిట్ అవ్వాలనే తీస్తారు, అందరూ అలానే తీస్తారు. బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని మీరు అనుకున్నారా? అది ఎవరు ఏది అనుకుంటారు, బాగా ఆడుతుంది, పాజిటివ్ గా ఉంటుందని అనుకుంటాం. తర్వాత కలెక్షన్స్ ని బట్టి మన సినిమా ఏ రేంజ్ అనేది మనకు అర్థం అవుతుంది. సో మోహన్ గారు ఏం చేస్తున్నారు, బిజీగా ఉన్నారండి? ఏది కౌంటింగ్ అంతే కదండి, డెఫినెట్ గా ప్రొడ్యూసర్ అనగానే మేబీ ఇన్ని క్రోర్స్ కలెక్ట్ చేసేసింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎందుకు ఆ పనిలో ఉంటారు, నెక్స్ట్ వీక్ అంతా పనిలో ఉంటారు. సూపర్ అండి. సో మ్యూజిక్ విషయానికి వస్తే మీ ఫేవరెట్ సాంగ్? నాకైతే మీ రొమాంటిక్ సాంగ్ ఐ లైక్ ఆసియా ఖండల్. ఆసియా ఖండల్, ఓకే. I think you should do, like, now that the film is done well, you should do like a remix version of it. ఆసియా ఖండల్. ఓకే. రాశిస్ ఫేవరెట్ ఇస్ చూపులతో దీపాల. ఓకే ఓకే, రివర్స్ ఆపోజిట్ లో బాగుంది. ఆ సాంగ్ తను చేస్తే ఇంకొంచెం బెటర్ ఉండదేమో నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఇంకొంచెం మాస్టర్ కి డాన్స్ చేయించాలంటే రాశి వింటారు, తను ఆ సాంగ్ ఇంకా బాగా చేసేది కదా. ఓకే, అలా అంటున్నారా మీరు? వెల్, సో మీరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు బీమ్స్ ని? ఇది ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలి. తను నాకు 10-12 years గా తెలుసు అండి. తను ఏ ట్యూన్ చేసినా నాకు వినిపించేవారు. నాకు కొన్ని ట్యూన్స్ నచ్చినవి. ఈ సినిమా కోసం చేసిందే కాదు ఏదంటే, ఒక 2-3 సాంగ్స్ ఏమో చేశాం కానీ మిగతా ఆల్రెడీ నాకు వినిపించిన నా మైండ్ లో ఉంది. అలాంటి ఉన్నప్పుడు రవి గారికి వినిపించాను నేను. వినిపిస్తే బాగున్నాయి కదా, మనం తనతోనే వెళ్దాం అన్నారు. అలా తీసుకోవడం జరిగింది. సో ఆయనకి ఇది చాలా పెద్ద బ్రేక్. సీరియస్లీ ఇప్పుడు ఇక
ఇక నుంచి ఆయనకి మేబీ ఆయన కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకుంటున్నారేమో వెనకాల. దట్స్ ట్రూ. ఎంజాయ్ చేస్తూ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఆయన పాటలు ఆయన వింటూ ఉంటారు మీకంటే ఎక్కువ సార్లు ఈసారి. సో మీకు ఇందులో చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర మీకు బాగా అనిపించింది? ఏమైనా టఫ్ గా అనిపించిన సీన్ ఏదైనా ఉందా? తమన్నాకి tough-ఆ? అంటే అది ఉండదు ఉండదు పోనీ ఏదైనా టఫ్ గా చేశారా చెప్పండి. చెప్తా ఉండండి, నేను మీకు హ్యాపీగా చెప్తాను. టఫ్ గా ఏమనిపించింది, నా ఇంట్రొడక్షన్ సాంగ్ చూసారా, అక్కడ రవి నన్ను ఫాలో అవుతున్నారు. ఓకే, ఆయన వచ్చి అండ్ నేను బాగా అలా ఇరిటేట్ అవ్వాలి, అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, నాకు ఇష్టం లేదని అలా. బట్ ఆయనతో షార్ట్ ముందు నేను అంత మాట్లాడేసుకుంటున్నాను, నవ్వుతున్నాను, పడిపోతున్నాను. సో నాకు ఆ సాంగ్ మాత్రం నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాస్ ప్రతి షార్ట్ లో నేను అలా ఉండాలి. అండ్ యాక్చువల్లీ ఒక నిమిషం ముందు నేను చచ్చి పడిపోతున్నాను నవ్వి. సో దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఫర్ మీ ఇన్ దిస్. సీరియస్లీ డిఫికల్టే కదండి అది. అప్పటి వరకు అలా ఉండి వెంటనే మళ్ళీ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాలంటే డెఫినెట్ గా, పైగా ఆయన కనిపిస్తూ ఉంటారు వెనకాల, ఇలా తిరిగి చూస్తే స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోవడం నేను యాక్చువల్లీ సీరియస్లీ నిజంగా గ్రేట్ యాక్టర్స్. ఇప్పుడు ఇంతలాగా రవితేజ గారు వెనకాల ఉన్నా కూడా ఆవిడ అంత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే మాకు ఎక్కడ తెలియలేదు. సీరియస్లీ మీరు నిజంగానే కోపంగా ఉన్నారేమో ఆయనతో ఒక 4-5 రోజుల నుంచి అని అనిపిస్తుంది. But I was laughing my guts out with him. Which is your favorite scene? Favorite scene? I love the comedy track of he wants to become a hero film lo, and whatever conversations future star Siddhappa నాకు ఆయన క్యారెక్టర్ గానీ ఆయన సీక్వెన్స్ గానీ అండ్ రవి కొన్న ఆయనతో ఇంటరాక్షన్ నాకు చాలా నచ్చింది. ఐ థింక్ దట్ వాస్ that mannerism worked out very well. వెరీ వెల్. హాస్యం, అవును సీరియస్లీ. సో ఇందులో కామెడీ ట్రాక్ అంటే సపరేట్ గా కాకుండా దానిలోనే లీనమై ఉంటుంది అనమాట. ఎక్కడ ఏ ఎమోషన్ అయినా కూడా అంటే దీన్ని ఏదో సపరేట్ గా పెట్టాం ఈ సినిమా కోసం అన్నట్టు ఏముండదు. ఇప్పుడు సెపరేట్ గా ట్రై చేయనండి. నేను చేసిన 3 సినిమాల్లో కూడా రచ్చలో పెద్ద కామెడీ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఏముండదు, క్యారెక్టర్సే. తమన్నా క్యారెక్టర్, చరణ్ గారి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా నేను సపరేట్ గా చేయలేదు, ఆ చేసింది బాగా వర్కౌట్ అయింది. ఓకే, ఏదైతే స్టోరీ కోసం చేసామో అదే బాగా వర్కౌట్. ఒకసారి మనం ఏదైనా సబ్జెక్ట్ రాసినప్పుడు టక్టక రాసేస్తూ ఉంటారు, బాగుంటుంది. తర్వాత దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి అంటే అది మెయిన్ పాయింట్ అన్నమాట. అక్కడ కాస్త బట్ మీరు రాసుకున్నప్పుడు తర్వాత తీసేసిన తర్వాత మీరు చూసుకున్నప్పుడు ఏమనిపించింది? సో నాకైతే నాకు నచ్చిన సీక్వెన్స్ థియేటర్స్ కనుక ముందు అంటే ఎప్పుడైనా మూవీలోనే నాకు ఆ మడ్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ అది చాలా బాగా వచ్చింది. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, ఫోర్త్ గ్రాంట్ లో చేసాం, సీఎం కి హీరోకి మధ్య జరిగే అవన్నీ విజువల్ గా చాలా బాగా నచ్చినాయి నాకు. ఇంకా రొమాంటిక్ గా దానికి సిచ్యువేషన్ లోకి వస్తే ఆ వాటర్ డ్రాప్ ది చాలా బాగా నచ్చింది తమన్నా. సో ఇక్కడికి వెళ్ళా మనం వాటర్ డ్రాప్ దగ్గర ఉండిపోతున్నాం అనమాట. సీరియస్ అది గుర్తు పెట్టుకుంటే అది గుర్తొస్తూ ఉంటే ఆ వాటర్ ఇక్కడ వచ్చేసి మంజీర ఎండిపోయింది మొత్తం టోటల్ గా. నిజంగా ఆ వాటర్ డ్రాప్ ఐడియా బాగా వచ్చిందండి మీకైతే. ఎక్కడి నుంచి వచ్చింది? వానా సాంగ్ నుంచి వచ్చింది. సో మీరు ఏదైనా వాటర్ ని వాడాలన్నమాట మొత్తానికి. ఇలా వాడుతున్నారు కాబట్టి వాటర్ అయిపోయాయి ఇప్పుడు. ఇందాక కాదు, ఇప్పుడు వాటర్ అయిపోయాయి. సో ఒక సక్సెస్ కి అన్ని కూడా మంచి విషయాలే కారణం అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా అలా ప్రకృతి కూడా అనుకూలించేస్తుంది అనమాట సక్సెస్ రావాలి అంటే. సో అలా మీకు క్లైమాక్స్ మడ్ ఫైట్ చేసేప్పుడు మాకు మొత్తం బురద పొలాలు మీరు చూస్తున్నట్టు కనుచూపు మేరకు బురద పొలాలు మాకు అంత వెట్టిగా కావాలి. మేము నైట్ అంటే డేలో షూటింగ్ చేసే టైంలో రెయిన్ వచ్చేది కాదు, ప్యాకప్ అయిన తర్వాత వర్షం వచ్చేది. అలా వరుసగా 4 days జరిగింది. ఈవెన్ రవితేజ గారు అన్నారు, ఎవరికి స్టూడియో మన యూనిట్ లో ప్రొడ్యూసర్ గారి స్టూడియా, డైరెక్టర్ గారి స్టూడియా అని రోజు అన్నారు. అలా కొన్నిసార్లు మనకు నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది. సరే, వర్షం మీకు ఎక్కడైనా అనుకూలిస్తుంది. వర్షం ఎక్కడైనా వానా సాంగ్ లో అనుకూలించింది, పెద్ద సక్సెస్ అయిపోయింది. సో ఇలా కూడా వర్షం మీకు అనుకూలించింది. అలా ఒక వర్షంలో డ్రాప్ కూడా అనుకూలించింది ఈ సాంగ్ లో. సంపత్ గారిలో ఉన్న ఒక బెస్ట్ థింగ్ చెప్పండి. Best thing is that he is very understanding. Okay. And he never loses his temper. అంటే చాలా కష్టమైన పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైనా సినిమా తీసేటప్పుడు ఎవరికైనా, ఎస్పెషల్లీ డైరెక్టర్, బికాజ్ చాలా బాధ్యత ఉంటుంది. ఫుల్ బాధ్యత యాక్చువల్లీ ఆయన షోల్డర్స్ మీద ఉంటాయి. బట్ ఐ థింక్ హీస్ ఆల్వేస్ వెరీ కామ్, కూల్, ఈస్ ఆల్వేస్ స్మైలింగ్. దాట్ మేక్స్ ద ఎంటైర్ యూనిట్ వర్క్ బెటర్. అందరూ టుగెదర్ ఫీల్ అవుతారు, అందరూ ఇంకా హార్డ్ వర్క్ పెడతారు అనేది నా ఆలోచన. ఓకే, బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎప్పుడైనా
సీన్స్ లో ఎప్పుడు shots లేదు లో? యాక్చువల్లీ ఎప్పుడు లేదు. ఆల్వేస్ బిన్ ఇన్ఫాక్ట్ నాకు ఆయనతో కాస్ట్యూమ్స్ అవన్నీ డిస్కస్ చేయటం అనేది నాకు చాలా ఇష్టం బికాస్ హీ సంబడి హూ రియలీ టేక్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు యూ హ్యావ్ టు రియలీ ఫాలో అప్ విత్ పీపుల్ బికాస్ దే డోంట్ రెస్పాండ్. బట్ ఆయన ఆల్వేస్ ఆయన చాలా ఫస్ట్ ఏదైనా ఒక ఫోన్ కాల్ ఇస్తే హీ ఇమీడియట్లీ రెస్పాండ్స్. Okay. సో I feel that makes him very likable. And there's nothing that I don't really like about him. So ఓకే, సో 2 ఫిలిమ్స్ వర్క్ చేశారు, ఇంకా హ్యాట్రిక్ ఎప్పుడు కొడుతున్నారు ఇద్దరు కలిసి? ఆయన్ని అడగాలి ఆయన సినిమా వెరీ ఎప్పుడు వెరీ సూన్. మీరు హ్యాట్రిక్ అందేసుకున్నారు, బట్ అదే కాంబినేషన్ కాంబినేషన్ హ్యాట్రిక్ కూడా తొందరలోనే వస్తుంది. తొందరలోనే వస్తుంది. Yes. ఓ, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, అండ్ అలాగే మేము ఎదురు చూస్తున్నాము. వెల్, సో బెంగాల్ టైగర్ ఆల్రెడీ నేను వాచ్ చేసేసాను, నాకంతా తెలుసు. ఒకవేళ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, అలానే బెంగాల్ టైగర్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టారంటే దీనికి? మీరు సినిమా చూసారా? సినిమా చూసాను. ఎందుకు అడిగారు ఈ క్వశ్చన్? అంటే తెలియని వాళ్ళకి అందుకే అంటున్నాను. వాళ్ళకి తెలియని వాళ్ళు సినిమా చూసి తెలుసుకుంటారు. అది చెప్పట్లేదు మీరు. హీరో సినిమా తన క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన టైటిల్ తప్పకుండా సినిమా చూస్తే వాళ్ళు ఎందుకు పెట్టారో వాళ్ళ క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్, సో ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా థియేటర్స్ కి వెళ్ళి చూడని వాళ్ళకి ఏం చెప్తారు మీ మాటలు? ఇంకా థియేటర్కి వెళ్ళి బెంగాల్ టైగర్ చూడని వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, బెంగాల్ టైగర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రవితేజ గారి మార్క్స్ సినిమా డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళండి. కంప్లీట్ ఒక ప్యాకేజీ సినిమా. తమన్నా, రాశి ఖన్నా, గ్లామర్, క్యారెక్టరైజేషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ మిమ్మల్ని అద్భుతమైన ఒక ఫీలింగ్కి చేస్తాయి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూడని వాళ్ళు చూడండి, చూసిన వారు ఇంకొకసారి చూడండి. వావ్, సూపర్. చూసారు కదండి, ఇదండి ఇవాళ బెంగాల్ టైగర్ గురించి డైరెక్టర్ సంపత్ నంది గారు, హీరోయిన్ తమన్నా గారు చెప్పిన బోలెడన్ని విశేషాలు విన్నారు కదా. ఇంకా బెంగాల్ టైగర్ మీరు చూడలేదా? వెంటనే వెళ్ళండి, ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.